ఏంటి మీనాక్షి, వెళ్తాం పద. ఆయన ఏంటి మీనాక్షి ఇది? వాళ్ళేదో తెలియకుండా చెప్తే నువ్వెందుకు ఇలా వచ్చావు? మన కూతురు అయ్యుండదు, మన అనుకి ఎందుకు ఇలా జరుగుతుంది? నో, ఈ బాడీ నా కూతురుది కాదు. మీనాక్షి, నువ్వే ఆలోచనలు పెట్టుకోకు, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మన కూతురు ఎక్కడున్నా తెచ్చిచ్చే బాధ్యత నాది. మీనాక్షి, మన కూతురికి ఏం కాదు. మీనాక్షి, వెళ్తాం పద. లే మీనాక్షి, వెళ్తాం పద. మన కూతురు కాదు మీనాక్షి. వద్దు మీనాక్షి, టెన్షన్ పడుకో. ఇది మన పాప కాదు. అనుక్షేమంగా ఉంటుంది. నేను ఎక్కడున్నా తీసుకుని వస్తాను. నువ్వు భయపడకు. వాస్తవం, ధైర్యంగా ఉండు. ఒక్క నిమిషం. ప్లీజ్ సార్, మీరు కూడా ఒకసారి పాపను చూడండి. మీ పాప కాదని చెప్తే మాకు కూడా క్లారిఫికేషన్ వస్తుంది. చూడండి ఇన్స్పెక్టర్, ఇంకోసారి అలా మాట్లాడితే డ్యూటీలో ఉన్న పోలీస్ అఫీసర్ని కూడా చూడను. మీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలను వాస్తవ్ గారు, కానీ మీరు ఒక్కసారి వచ్చి శవాన్ని చూసి చెప్తేనే ఆ డౌట్ క్లియర్ అవుతుంది అంటారా? ఆ శవాన్ని చూసి నా పాప కాదని చెప్పాలి, అంతేగా? నా పాప కాదన్నప్పుడు నాకెందుకు భయం? మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. మన అను అయ్యి ఉండదు. నేను వెళ్ళకు. ఆ పాప నా పాప కాదని చెప్తాను. అప్పుడు వీళ్ళకి తృప్తిగా ఉంటుంది, అంతేగా? నా పాప కానప్పుడు నేనెందుకు భయపడాలి? చూస్తాను, చూసి మీకు చెప్పాలి కదా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.